హాయ్ ఫ్రెండ్స్, చూడండి జాంకాయలు చాలా బాగా వచ్చినాయి. అన్నీ చూపించాలంటే కుదరట్లేదు. చాలా చెట్టు నిండా ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు అయింది. మనకి దీన్ని చూస్తూ ఈరోజు చెప్తున్నాం. భగవంతుడు బుద్ధుడు 45వ వర్షవాసం జేతవనారామందు గడుపుతున్నాడు. ఆ సమయంలో సారిపుత్రుడు రోగపీడితుడై శరీరం సాలించాడు. సుందశ్రమణుడు సారిపుత్రుని పాత్ర సేవరాలు తీసుకుని ఆనందునికిచ్చి విషయం తెలియజేశాడు. చుంద భగవంతుడున్న చోటుకి వెళ్ళి ఈ వార్త చెప్పు అంటాడు ఆనందుడు. ఇద్దరు కలిసి భగవంతుడున్న చోటుకి వెళ్తారు. వందనములు చేసి విషయం చెప్తారు. భగవాన్, పిడుగులాంటి వార్త, శరీరము కంపించుచున్నది, మది కుదురు లేదు, దిక్కుతోచుకున్నది. మరి సారిపుత్రుడు మామూలు కాదు కదా. దిక్కుతోచుకున్న సారిపుత్రుని మరణవార్త హృదయం భరించలేకపోతున్నది. పరమోపదేశకుడు ఇక లేడని తలంచి చింతిస్తున్నాను. ఆనంద, సంసారం ఒక విషాదాంత నాటకం. ఇందు ఉన్నవన్నీ పోయేవే. ఏమీ పోయాక ఇంకా తిరిగి అనుకున్నా వచ్చేది లేదు. ప్రియాలన్నీ దుఃఖాలే. మనం ప్రియం అనుకుంటాం, మనకి ఎంతో ముఖ్యం అనుకుంటాం. అవన్నీ దుఃఖాలే. సుఖములన్నీ కష్టములే. మార్పు తప్పదు. అయ్యో అని ఏడవడం ముందు చూపులేని పని. పుట్టినదంతయు గిట్టినదే. ఈ చట్టానికి మాత్రం తిరుగులేదు. మరి ఆయన చెప్తున్నాడు చూడండి, చట్టానికి తిరుగులేదు. గతించినది తిరిగి రాదు. మీరు ఆత్మదీపకులు కండు. మీ మార్గమును మీరు చూసుకొనుడు. ధర్మమే మీకు రక్ష. ధర్మములో యందు విహరించండి. ఇదియే మార్గం. పోయిన వాటికి ఎంత దుఃఖించినా రాదు. పోయిన వారిని ఇంకా మనం వారికి విముక్తి అయిందని, దేహం సాలించారని అలా మనం సరిపెట్టుకోలేకని వారి గురించి చింతించే లాభం లేదు. మీరు ఆత్మదీపకులు కండు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మీ ఇలాంటి విషయాల్ని వినేసి వదిలి కొంచెంసేపు అనుభవానికి తీసుకుని వదిలేయమని చెప్తున్నాడు బుద్ధుడు. మరలా పోయిన వాళ్ళందరి కోసం దుఃఖించి మళ్ళీ జన్మలు తెచ్చుకోవద్దు. వారి గురించి ఆలోచించి ఆత్మదీపకులు కండు. మీ మార్గంలో మీరు చూసుకున్నాడు. ధర్మమే మీకు శ్రీరామ రక్ష. ధర్మం అంటే నడవడిక, మనం నడిచే విధానం, మన అలవాట్లు, మన ఇది అదనమాట. మనం బుద్ధుడు చెప్పే వాటిని మనం నడుస్తున్నామా లేదా, ఆచరిస్తున్నామా లేదా, అదే ధర్మం అంటే. ధర్మములందు విహరించండి. ఇది ఏ మార్గం. ఈ మార్గంలో వెళ్తే మీరు ఇవన్నిటిని దాటగలరు. ఈ దుఃఖాలు ఇవన్నీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఇది ఎంత సహజమని మీకు అర్థమైపోద్ది. అవన్నీ తెలుసుకోవడానికి ఆయన్ని అనుభవించి వచ్చాం కదా మనం ఇక్కడికి. ఎంతోమందిని రోజు చూస్తూనే ఉన్నాం. మరణించే వారిని చూస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో రకాలు అన్నీ చూస్తున్నాం కదా. మరి ఇంకెందుకు ఎంత చెప్పాడో చూడండి. అయినా మనం ఈ మరణాలు చూసినప్పుడు, ఆత్మీయులకి కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఇలాగా దుఃఖించడం మానం. ఇది మానవ మాత్రలు సహజంగా జరిగేది. సరే, రేపు వద్దని ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.